నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి మే నెల 23వ తారీఖు నుంచి ఆహ్, బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో, ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని, ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు? ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈరోజు ముందుగా తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో బుధ సంచారము 5వ స్థానంలో జరుగుతోంది. 5వ స్థానం అంటే ఏంటి మనకి? సంతానము, విద్య. ఈ స్థానాల్లో జరగడం వల్ల దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? చదువు మీద, సంతానంలో సమస్యల వల్ల, భావ ప్రకటనలో అంటే మీరు ఏదైతే తెలియచెప్పాలనుకుంటున్నారో, ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో దాని మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. మరింత విశ్లేషణగా చెప్తాను. అయితే 5వ స్థానం బుధుడికి చాలా అనుకూలమైన స్థానం అనమాట. అయితే ఈ కాలంలో మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. చాలా క్లారిటీగా ఉంటాయి. మీరు ఏ ఆలోచన చేసినా అది పక్కా 100% ఐఎస్ఏ మార్క్ అనమాట. దానిలో ఎవ్వరూ వేలెత్తి చూపించలేనటువంటి సుస్పష్టమైన ఆలోచనలు అనమాట. అలా ఉంటాయి మీ ఆలోచనలు. మంచి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. అది వద్దు అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉండే ఉంటుంది. అందుకే వద్దు అని చెప్తారు. తర్వాత విద్యార్థులకు, క్రియేటివ్ రంగాల్లో పనిచేసే వాళ్లకు ఇది కరెక్ట్ సమయం అనమాట. వెంటనే దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మకర రాశిలో ఎవరైతే స్టూడెంట్స్ క్రియేటివిటీలో పనిచేసే వాళ్ళు, రీసెర్చ్లో డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇది మంచి సమయము. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. సాధ్యమైనంత ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రేమ సంబంధాలు ఎవరైతే లవ్లో ఉంటున్నారో వాళ్లకు ఇది చక్కని సమయము. అంటే మీ యొక్క స్థితిని మీ పేరెంట్స్కి చెప్పటము, వాళ్ళ ద్వారా మీ బంధము గట్టిపడేటట్టుగా చేసుకోవడము, ఇలాంటి వాటికి ఇది మంచి సమయము. అయితే గతంలో మీకు ఏదైనా కలహాలు ఉండి ఉన్నా, అంటే వీళ్ళ మధ్యే కాదు, కుటుంబంలో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఏదైనా ఫ్రెండ్స్ మధ్య కానీ ఏవైనా కలహాలు ఉంటే కనుక అవి తీరిపోయి మంచిగా తగ్గిపోయి మంచి అన్యోన్యమైన అండర్స్టాండింగ్తో ఉండే అవకాశం కూడా ఈ సమయంలో మకర రాశి వాళ్ళకి కనబడుతోంది. వివాహానికి ఎవరైతే రెడీగా ఉన్నారో, చెయ్యాలి ప్రయత్నాలు అని అనుకుంటున్న వాళ్లకు ఇది కరెక్ట్ సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేయండి. మంచి సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తర్వాత సంతానానికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఈ సమయంలో కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ మీరు గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత స్టాక్ మార్కెట్లోను, ట్రేడింగ్ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారాలు: పచ్చని వస్త్రాలను, అంటే ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇచ్చుకోండి. దీంతో పాటు సాయంత్రం సమయంలో మీ ఇంటి చుట్టుపక్కల కానీ లేదా మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు కనుక ఉంటే వారితో సమయాన్ని గడిపేందుకు ఒక్క అరగంట పాటు సమయాన్ని వెచ్చించండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన బుధ సంచారంలో గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు కావచ్చు, ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేదా తీవ్రమైన అనారోగ్యం కావచ్చు, ఇలాంటివన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మైగ్రేను, మానసిక ఒత్తిడి అంటే తలకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. మీరు జీర్ణ వ్యవస్థ అనగానే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోండి. ఇష్టానుసారంగా ఉన్నది ఎంతే పార్ట్ అది. ఆ పార్ట్లో మీరు ఇష్టానుసారంగా అన్నీ వేసేసి దాన్ని ఇబ్బంది పెడితే అది ఏమవుతుంది? పాడయ్యే తీరుతుంది. కాబట్టి మీ యొక్క ఆహార వ్యవహారాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఏది పడితే అది వేసేయకుండా
నియమబద్ధమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వారసత్వ ఆస్తి పంపకాలలో తగాదాలొచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని మీరు సామరస్యంగా చేసుకుంటారా? లేదా జాగ్రత్తగా వ్యవహరించుకుంటారా? అనే అంశాలు మీరు చూసుకోవాల్సిందే. కానీ ఇక్కడ వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ, ఆస్తి పంపకాలలోనూ గొడవలు తథ్యము. జాగ్రత్తగా చూసుకోండి. అయితే వ్యాపారంలో కూడా రహస్య వ్యయాలు లేదా పన్ను సంబంధిత వాటిల్లో అంటే ట్యాక్స్‌లు ఎగ్గొట్టడంలోనో, ట్యాక్స్‌లు కట్టకుండా మాల్ ప్రాక్టీస్ చేయడంలోనో, లేదా అంటే ఏదైనా దానికి సంబంధించి మీరు ఏ తప్పుడు పనులు గతంలో చేసి ఉన్నా, లేదా ఇప్పుడు చేస్తున్నా, అలాంటి వాటివి కూడా బయటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. దాని మీద మీరొక క్లారిటీ పెట్టుకోండి. ఏ ఒక రహస్యమైనా సరే, అది వ్యాపార, ఉద్యోగ, ఇల్లు, బయట ఎక్కడైనా సరే, మీరు గతంలో మెయింటైన్ చేసినవన్నీ కూడా తప్పులు, రహస్యాలు బయటపడే అవకాశము ఈ సమయము. ఇంకా ఒకటేమిటి, రెండేమిటి అది జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోండి. అయితే అనుకూలమైన అంశాలేంటంటే కొంతమందికి ఈ సమయంలో ధ్యానం కానీ, తత్వ విచారణ కానీ అంటే గతంలో మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని. తప్పులు ఏం చేశాము? పశ్చాత్తాపపడండి. తప్పులు చేశామా అని నెగ్లిజెన్సీగా కాకుండా తప్పు చేసినందుకు మీకు మీరే సెల్ఫ్‌గా అనలైజ్ చేసుకొని ఆ తప్పుకు పశ్చాత్తాప పడినట్టయితే కనుక కొంత మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష్యం, మానసిక శాస్త్రంలో ఆసక్తిని పెంచుకోండి. జ్యోతిష్యం అనేది ఏదో సరదాగా చెప్పే విషయం కాదు. సరదాగా చెప్పే అంశము కాదు. ఇది ఒక మార్గదర్శి. మీరు ఇలా ఉంటున్నారు, ఉండొద్దు. ఇలా ఉండండి అని ఒక చెప్పే గైడ్ లాంటిదనమాట. ఒక దేవత లాంటిది. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని హేళన చెయ్యకండి. తర్వాత హాస్పిటల్సు, ఇన్సూరెన్సు, రీసెర్చు, అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వాళ్లకు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఏకాగ్రత పెంచుకోండి. మరీ ముఖ్యంగా ప్రాక్టికల్ సబ్జెక్ట్స్‌లో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరు ఏ ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్స్ తీసుకున్నారో ఆ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు కోచింగ్ తీసుకోవడం కానీ, లేదా ఎవరైనా పెద్దల యొక్క గైడెన్స్ తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము విద్యార్థులకు స్పెషల్‌గా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్‌గా ఈ రాశిలో ఉండేవారికి ఒక పరిహారంగా చెప్తున్నాను. ఓం బుం బుధాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. దీనితో పాటు బుధవారం రోజు పచ్చిమిర్చిని లేదా పచ్చి ఆకుకూరలు అంటే ఆకుపచ్చని ఆకుకూరలను దానంగా బ్రాహ్మడికి గాని, పేదవాడికి గాని ఇచ్చినట్టయితే బుధ అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన బుధ అనుగ్రహము, గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్‌గా ఈ బుధ సంచారము మనకి 12 రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకో మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే మే నెల 23, 2025 నుంచి జూన్ 12 వరకు మాత్రమే, అంటే మే 23 నుంచి జూన్ 12 వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది. ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను. ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను. ఇవి గోచార రీత్యా ఫలితాలు. వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే.